వెల్కమ్ బ్యాక్ టు వైఆర్డి టెక్ జాబ్. సో మనం ప్రీవియస్ టాపిక్స్ లోని మనం వాట్ ఇస్ డిలీట్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో వాట్ ఆర్ ద డిఎంఎల్ ఆపరేషన్స్ లో ఇన్సెట్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, సో ఇవైతే ఎలా వర్క్ అవుతాయి అనేది మనం డిస్కస్ చేసాం కదా. సో ఇంకొద్దిగా ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే లైక్ సో ఈ హైలైటెడ్ వన్ ఉంది వార్నింగ్, delete with a foreign key constraint will fail if other rows reference the row you're deleting. You must delete child rows. ఓకే, సో ఇప్పటిదాకా మనం ఈ చైల్డ్ రోస్ అంటే ఏంటి, పేరెంట్ రోస్ అంటే ఏంటి, సో ఈ ఫారెన్ కీ కన్స్టెంట్ కూడా డిస్కస్ చేసుకోవాలి. బట్ ఈ ఫారెన్ కీ కన్స్టెంట్ అనేది మనం ఇప్పటిదాకా డిస్కస్ చేయలేదు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మనకు నార్మల్ గా డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అంటే ఇక్కడ మనకి డేటా డిలీట్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ ఫారెన్ కీ కన్స్టెంట్ ఉంది అంటే, ఓకే, ఫారెన్ కీ కన్స్టెంట్ ఉంటే డేటా అనేది డిలీట్ అవ్వడం ఎర్ర త్రో చేస్తుంది అని చెప్పి ఇక్కడ మనకి వార్నింగ్ అనమాట. సో అసలు ఏంటి ఫారెన్ కీ కన్స్టెంట్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో మనం ఏమనుకున్నాం, మనకి యూజర్స్ టేబుల్ ఒకటి ఉంది, రెస్టారెంట్ టేబుల్ ఒకటి ఉంది, ఆర్డర్స్ టేబుల్ ఒకటి ఉంది, రైట్. ఇప్పుడు మనం ఆ టేబుల్స్ ని మనం క్రియేట్ చేద్దాం. బిఫోర్ దట్ మనం మన ప్రాజెక్ట్ లోని మనం ఏదైతే ఫుడ్ డెలివరీ యాప్ ప్రాజెక్ట్ రెఫరెన్స్ గా తీసుకున్నామో, సో ఆ ప్రాజెక్ట్ లోని అసలు ఏమేమి టేబుల్స్ వస్తే ఆ టేబుల్స్ అన్ని కూడా ఒకసారి మనం క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఇది మనం రెడీ చేసుకున్న ఆల్ ద టేబుల్స్. సో ఒక్కొక్కటి తీసుకొని మనం చేద్దాం. ఓకే, సో యూజర్ టేబుల్ అనేది ఆల్రెడీ ఉంది, సో దీన్ని అయితే మనం ఏం మోడిఫై చేయలేదు, సో ఇది సరిపోతుంది. నెక్స్ట్ రెస్టారెంట్. ఓకే, దీనికి క్రియేట్ టేబుల్, ఇక్కడ మనం ఏది ఇవ్వాలి, స్కీమా నేమ్ ఇవ్వాలి. స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్ రెస్టారెంట్ ఇచ్చాం. సో ఇక్కడ సీరియల్ అనే కాదు, సీక్వెన్సర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేస్తాం, ఐడెంటిటీ యూజ్ చేస్తాం 1,1. ఓకే, అండ్ ఇంకేంటి ఇక్కడ ఇంటర్న్ ఇవ్వాలి. ఓకే, దాని డేటా టైప్ ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ప్రైమరీ కీ అని ఉన్నది. సో నేను ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేశాక ఈ ప్రైమరీ కీ వల్ల యూజ్ ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ నవ్వు తీసేసి, సార్ నవ్వు అనేది ఇక్కడ లేదని మనకి ఇక్కడ ఎర్ర త్రో చేస్తుంది, చూసారు కదా. ఇక్కడ గెట్ డేట్, సీక్వెల్ సర్వర్ లో గెట్ డేట్ అనేది యూజ్ చేస్తాం. ప్రజెంట్ సిస్టమ్ టైం వస్తుంది అనమాట. ఇక్కడ బులియన్ వస్తుంది. సో మనం బిట్ ఇచ్చుకోవచ్చు, లేదంటే క్యార్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ 1 అనేది ఏంటంటే రికార్డ్ ఇన్సెట్ అయ్యేటప్పుడు ఇది ఇన్సెట్ స్టేట్మెంట్ లోని ఇది ఉండదు. డిఫాల్ట్ రికార్డ్ ఇన్సెట్ అయ్యేటప్పుడు డిఫాల్ట్ గా 1 తీసుకుంటది అనమాట, అంటే ట్రూ అనమాట. ఇప్పుడు రెస్టారెంట్ అనేది ఓపెన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ కన్స్టెంట్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, రేటింగ్స్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, అన్ని డేటా టైప్స్ ఇచ్చాము. డిఫాల్ట్ కెనాట్ బి క్రియేట్ అండ్ కాలమ్స్ టైప్. ఓకే, ఇక్కడ ఇది అలా చేయట్లేదు సీక్వెల్ సర్వర్. ఇది చూడండి, ఇది మీకు ఎక్కడంటే ప్రొడక్షన్ లోనే ఎక్కడైనా మీకు రియల్ టైమ్ లో ఇలాంటివి ఎర్రర్స్ అనమాట. మీకు ఇది వర్క్ చేస్తుంటే మీకు తెలుస్తుంటే ఇలాంటివి ఏంటంటే ఏముంటుంది, ఇక్కడ టైం స్టాంప్ అని మన డేటా టైప్ ఫిక్స్ చేసాం. సో టైం స్టాంప్ ఉన్నప్పుడు డిఫాల్ట్ అనేది గెట్ డేట్ తీసుకోవట్లేదు, ఎందుకంటే గెట్ డేట్ ఇస్
డిఫరెంట్ ఫార్మాట్ అనమాట. సో ఆ టైం స్టాంప్ కి సరిపోదు. సో ఇది డే టైం కి మ్యాచ్ అవుతుంది అనమాట ఫార్మాట్ అనేది. ఓకే, రైట్. రెస్టారెంట్ అనేది మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ మెన్యూ ఐటమ్స్. మనకి మెనూ ఐటమ్స్ ఉంటాయి కదా, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయగానే సో అందులో ఉన్న ఆల్ ఐటమ్స్ అనేది మనకి డిస్ప్లే అవుతాయి, రైట్? సో దానికోసం మనకి మెనూ ఐటమ్స్ కూడా కావాలి. సో ఇక్కడ క్రియేట్ టేబుల్, స్కీమా నేమ్ డాట్ టేబుల్ నేమ్, సేమ్ ఐడెంటిటీ, నేను ఇక్కడ ఎందుకంటే మీకు డాక్యుమెంట్ లోని అదర్ డేటాబేస్ ఫార్మాట్ ఇచ్చాను అంటే సమ్ పీపుల్ విల్ యూస్ మేబీ MySQL ఆర్ Postgres, వాళ్ళకి సపోర్టెడ్ గా ఉంటది. లేదు ఎవరైతే SQL సర్వర్ యూస్ చేస్తున్నారో వాళ్ళకి వీడియో చూస్తున్న వాళ్ళకి నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇది రిఫరెన్స్ గా తీసుకుంటారు. సో అన్ని కవర్ అయినట్టు ఉంటదని నేను అలా డిజైన్ చేశాను అన్నమాట డాక్యుమెంట్. ఓకే, ఇది ప్రైమరీ కీ ఇచ్చాం. ఇప్పుడు చూడండి ఇక్కడ కొత్త కీవర్డ్ ఏంటది, రిఫరెన్సెస్ పక్కన రెస్టారెంట్ అనేది మనం ఇప్పుడు ఇందాక క్రియేట్ చేసాం కదా. సో రెస్టారెంట్ టేబుల్ లోని ఐడి అనేది మనకి ఇచ్చాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఏమంటుంది, ఇది ఇన్వాలిడ్ టేబుల్ అంటుంది. ఎందుకు, ఇక్కడ స్కీమా అనేది ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఎంత ఇచ్చాం, రెస్టారెంట్. సరే, సో సరిపోయి. ఓకే, విత్ రిఫరెన్స్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో ఎండ్ ఆఫ్ ఆల్ ద టేబుల్స్ క్రియేట్ అయ్యాక నేను మీకు ప్రైమరీ కీ అంటే ఏంటి, రిఫరెన్స్ అనేది ఎందుకు క్రియేట్ చేసాం, మనం దాని యూజ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ నేను అన్ని టేబుల్స్ క్రియేట్ చేసుకుని వెళ్ళిపోతాను, అదర్వైజ్ టేక్స్ టైం. చూడండి, ఈవెన్ రియల్ టైమ్ లో కూడా సేమ్ ఇలానే టేబుల్స్ క్రియేట్ చేస్తారు. ఓకే, సో రియల్ టైమ్ లో మనకి ఎలా ఉంటదంటే ఫస్ట్ ప్రాజెక్ట్ డిస్కషన్ అవుతుంది కదా, ప్రాజెక్ట్ డిస్కషన్ అయ్యాక బిజినెస్ రిక్వైర్మెంట్స్ వస్తాయి. బిజినెస్ రిక్వైర్మెంట్స్ అంతా ఫైనల్ అయ్యాక సో మనకి ఈ డయాగ్రామ్స్ వస్తాయి. ఆ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనం స్కీమాని ఫైనల్ చేస్తాం అన్నమాట. సో స్కీమా ఫైనల్ అయ్యాక అప్పుడు అది టేబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ రిఫరెన్సెస్ చూడండి, యూజర్ ఐడి అనేది రిఫరెన్సెస్ ఆఫ్ యూజర్ డాట్ ఐడి. ఓకే, ఇక్కడ రెస్టారెంట్ టేబుల్ లో ఐడికి, యూజర్ టేబుల్ లో ఐడికి రెఫరెన్స్ అయింది అనమాట. డెలివరీ ఏజెంట్ ఐడి డెలివరీ ఏజెంట్స్ లో ఐడి. ఓకే, అండ్ మీకు ఈ టేబుల్ యొక్క డయాగ్రామ్ చూపించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం, ఎందుకు మనం ఇక్కడ ఐడీస్ మనం పెట్టుకోవాల్సి వచ్చింది ఇదంతా కూడా మీకు. అప్పుడు దాన్ని బట్టి ఏమవుతుందంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు మనం ఈ కాలమ్స్ ఎలాగా ఇవ్వాలి, ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా ఇవ్వాలి, రిఫరెన్స్ ఎలాగ ఇవ్వాలి అంతా కూడా మీకు ఈజీ అయిపోతుంది అన్నమాట. No. Okay.
సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది మనం డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఓకే, మీకు డ్రాప్ అంటే ఏంటో చెప్పలేదు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నాను. నేను సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు చూడండి రియల్ టైమ్ లోనే మీకు వస్తూ ఉంటాయి. టేబుల్స్ చేసినప్పుడు ఏమైనా టేబుల్ మిస్ అయిందంటే ఇక్కడ తెలుస్తుంటది అనమాట. ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ రిఫరెన్సెస్ యూజర్ లోని ఐడికి రిఫరెన్స్ ఇచ్చాను కదా, ఇన్వాలిడ్ టేబుల్ అంటుంది అనమాట. ఓకే, ఓకే చూడండి టేబుల్ క్రియేట్ చేశాను. ఇందాక ఎందుకు ఎర్రర్ వచ్చిందో ఆల్రెడీ టేబుల్ ఉన్నా మనకి యూజర్ టేబుల్ లో ఐడికి ఇందాక ప్రైమరీ కీ లేదు, ఇక్కడ చూడండి ప్రైమరీ కీ ఉంది కదా. సో అందుకని మనం ఏం చేసాం, ఎగ్జిస్టింగ్ టేబుల్ డ్రాప్ చేసి మళ్ళీ టేబుల్ క్రియేట్ చేసుకొని ఈ ఐడికి ప్రైమరీ కీ అనేది మనం అసైన్ చేసాం అనమాట. సో ఇక్కడ మీకు చిన్నది చెప్తాను ఏంటంటే, ఈ రెఫరెన్సెస్ అనేది ఏంటంటే పక్కన ఏ టేబుల్ అయితే యూజ్ చేస్తామో అక్కడ కాలం నేమ్ ఇచ్చామో ఆ కాలం కి ఎప్పుడు కూడా ప్రైమరీ కీ అనేది ఉండాలన్నమాట. ఓకే, ప్రైమరీ కీ కన్స్టెంట్. మళ్ళీ ఇక్కడ యూజర్ టేబుల్ ఐడికి ప్రైమరీ కీ ఉండాలి, రెస్టారెంట్ టేబుల్ ఐడికి ప్రైమరీ కీ ఉండాలి, డెలివరీ ఏజెంట్స్ ఐడికి ప్రైమరీ కీ ఉండాలి. ఓకే, క్రియేట్ చేస్తామా. ఓకే, మీరు ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేసినట్టయితే మీరు జస్ట్ ఈ స్మాల్ పార్ట్ ని కొద్దిగా ఫార్వర్డ్ చేసుకొని నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోతాం మీద యూ కెన్ కాన్సెప్ట్. సరే అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా, ఓకే, యూ ప్లీజ్ ఫాలో ఇంటర్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి మాడ్యూల్ ని కూడా ఫాలో అవుతుండండి, ఎందుకంటే ఒక మాడ్యూల్ కి డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఓకే, లేదంటే మీకు అది కొద్దిగా అర్థం అవుతాం, అది కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంటది. ఓకే, మన టేబుల్స్ అయితే క్రియేట్ చేసాం. ఈవెంట్ టేబుల్స్ మనం క్రియేట్ చేసుకుంది యూజర్స్, డెలివరీ ఏజెంట్స్, మెన్యూ ఐటమ్స్, ఆర్డర్స్, రెస్టారెంట్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ దానికి వెళ్దాం ఒకసారి. చూడండి ఇక్కడ ఏమవుతుంది, మన ఫ్లో ఏంటి, ఫుడ్ యాప్ డెలివరీది. మనకి ఇక్కడ యూజర్ అనే వాళ్ళు ఫస్ట్ సైన్ అప్ అవుతాం. ఈ యాప్ అనేది యూజ్ చేయాలంటే ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. ఓకే, సైన్ అప్ అయ్యాక ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా యూజర్స్ టేబుల్ లోనే స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రెస్టారెంట్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేశాక ఆ రెస్టారెంట్ లో అంటే ఈచ్ రెస్టారెంట్ కి ఐటమ్స్ ఉంటాయి కదా, ఐటమ్స్ అన్ని కూడా ఇందులోకి ఎంటర్ చేయాలి. ఓకే, సో అట్లా ఐటమ్స్ అండి మెనూ ఐటమ్స్. ఓకే, సో అందుకే మనం యూజర్స్ కో టేబుల్ పెట్టుకున్నాం, రెస్టారెంట్ కో టేబుల్ పెట్టుకున్నాం, మెనూ ఐటమ్స్ కూడా మనం టేబుల్ పెట్టుకున్నాం. రైట్, ఓకే, నెక్స్ట్ ఏంటి ఆర్డర్. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక యూజర్ అప్పుడు ఏమవుతుంది,
ఆర్డర్ కి యూజర్ కి ఒక రిలేషన్ అనేది ఉంటది. సో ఆర్డర్ టేబుల్ లో ఎప్పుడు కూడా ఏముంటది, ఆర్డర్ లో అది ఏ యూజర్ ఆర్డర్ ఇచ్చారు, ఏ రెస్టారెంట్ లో ఆర్డర్ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ టేబుల్ లో ఉంటది. రైట్, అంటే ఏంటి, ఏ యూజర్ ఇచ్చారు అనే ఇన్ఫర్మేషన్ ఆర్డర్స్ టేబుల్ లో ఉండాలి, ఏ రెస్టారెంట్ కి ఇచ్చారు యూజర్ ఆర్డర్, ఏ రెస్టారెంట్ లో ఇచ్చారు ఆర్డర్ అనే ఇన్ఫర్మేషన్ కూడా ఆర్డర్స్ టేబుల్ లో ఉండాలి. అంటే దానికి ఒక రిలేషన్ ఉన్నాయి. రైట్, ఏదైతే ఆ రిలేషన్ ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ కి మెనూ నుంచి రిలేషన్ ఉంది, రెస్టారెంట్ రిలేషన్ ఉంది, యూజర్స్ టేబుల్ నుంచి కూడా రిలేషన్ ఉంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటి మీకు, దేర్ మస్ట్ బి రిలేషన్షిప్ బిట్వీన్ ది టేబుల్స్. ఒక టేబుల్లోని అదర్ టేబుల్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేయాలంటే ఒక రిలేషన్షిప్ ఉండాలి. అదే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అన్నమాట. దాన్ని ఏమంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటారు. సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ is the guarantee that every foreign key value in a child table points to actual existing primary key. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఫస్ట్ యూజర్ టేబుల్ ఉంది, ఓకే, నెక్స్ట్ ఆర్డర్ టేబుల్ ఉంది. ఓకే, ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యేదేంటి, మన ఇన్ఫర్మేషన్ యూజర్ టేబుల్ రిజిస్టర్ అవుతాం, తర్వాత కదా మనం ప్లేస్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ ఏముంటది, ఐడి ఉంటది, నేమ్ ఉంటది, యూజర్ నేమ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ 1.Arjun. ఓకే, సో అర్జున్ అనేవారు ప్లేస్ చేశారు. ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంటది, ఆర్డర్ ఐడి, ఆర్డర్ డేట్, ఓకే, యూజర్ ఐడి, ఆర్డర్ ఏ యూజర్ ప్లేస్ చేశారు. సో ఇక్కడ మనం ఆర్డర్ ఐడి 1, డేట్ అంటే ఈరోజు డేట్ ఉంటుంది 20/26/05/01. ఓకే, నెక్స్ట్ యూజర్ ఐడి. సో ఈ యూజర్ ఏంటంటే ఆర్డర్ ఏ యూజర్ అయితే ప్లేస్ చేశారో ఆ యూజర్ యొక్క ఐడి. ఓకే, ఈ ఐడి వచ్చి ఇక్కడ ఎంటర్ అవుతుంది అనమాట, ఆర్డర్ యూజర్ ఐడి నంబర్ 1. ఓకే, నెక్స్ట్ టేబుల్ ఏంటి, రెస్టారెంట్ లో ఉంది, రెస్టారెంట్ ఐడి, రెస్టారెంట్ నేమ్. ఓకే, 1. నెక్స్ట్ బావర్చి. ఓకే, సో మనకి ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ లో నెక్స్ట్ ఫీల్డ్ ఏంటి, రెస్టారెంట్ ఐడి. ఏ రెస్టారెంట్ లో నుంచి ఇచ్చారో ఆ రెస్టారెంట్ యొక్క ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఆర్డర్ ఐటమ్స్. ఓకే, అంటే ఆర్డర్ ఐటమ్స్ అప్పుడే కాదు, ఆర్డర్ ఐటమ్స్ లో ఆర్డర్ ఉంటుంది, డెలివరీ ఏజెంట్స్. డెలివరీ ఏజెంట్ ని అసైన్ చేస్తారు, అంటే ఆ ఏజెంట్ యొక్క ఐడి కూడా ఇక్కడ ఉంటది అనమాట. ఏజెంట్ 1 అయితే 1, 2 అంటే 2 అనమాట, బెస్ట్ ఆఫ్ ది ఏజెంట్ టేబుల్ అనమాట. సో ఇక్కడ మెయిన్ గా మనకి ఏమవుతుందంటే, ఈ యూజర్ టేబుల్ లోని మన యాక్చువల్ రెస్టారెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే, విత్ నేమ్, ఓకే, అండ్ రెస్టారెంట్ ఆల్ ద డీటెయిల్స్ అనమాట. సో వీటిని ఏమంటాం మనం, మాస్టర్ టేబుల్ అంటాం, వాటిని ఏమంటాం, పేరెంట్ టేబుల్స్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఆర్డర్స్ టేబుల్ లో మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, దానికి ఒక ఐడి మెయింటైన్ చేస్తున్నాం. సో ఇవి ఏమవుతాయి అంటే చైల్డ్ టేబుల్స్ అవుతాయి, ఈ పేరెంట్ టేబుల్స్ అవుతాయి, ఈ చైల్డ్ టేబుల్స్ అవుతాయి. సో రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ ఇస్ ద గ్యారంటీ దట్ ఎవ్రీ ఫారెన్ కీ వాల్యూ ఇన్ ఏ చైల్డ్ టేబుల్ పాయింట్స్ టు ది యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ. సో ఇక్కడ ఇవి మనం పేరెంట్ టేబుల్ అనుకున్నాం కదా. సో మన టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మన గుర్తుందా, మా పేరెంట్ అదే మనం క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, యూజర్ టేబుల్ ఐడికి ప్రైమరీ కీ ఇచ్చాం, రెస్టారెంట్ టేబుల్ లో ఐడికి ప్రైమరీ కీ ఇచ్చాం. ఓకే, అలాగా డెలివరీ ఏజెంట్స్ లో కూడా ప్రైమరీ కీ ఉంటుంది. అలాగా పేరెంట్ టేబుల్ ప్రతి ఐడికి కూడా ప్రైమరీ కీ అనేది ఉంటది అనమాట.
ఓకే, సో చైల్డ్ టేబుల్ ఏమవుతుంది, చైల్డ్ టేబుల్ కి దీని ఫారెన్ కీ అంటనమాట, ఎఫ్కే ఫారెన్ కీ, ప్రైమరీ కీ పీకే అంటాము, ఇది ఎఫ్కే, ఇది ఎఫ్కే. ఓకే, సో ఎవ్రీ చైల్డ్ టేబుల్ పాయింట్స్ టు ది యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ ఇన్ ద పేరెంట్ టేబుల్. అంటే ఇది ఈ ప్రతి చైల్డ్ టేబుల్ కూడా ఎప్పుడు పేరెంట్ టేబుల్ కి పాయింట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ మనం బావర్చిని ఎంటర్ చేసాం. ఓకే, ఇక్కడ డిలీట్ చేసాం అనుకోండి, డిలీట్ ఫ్రమ్ రెస్టారెంట్. ఓకే, వేర్ ఐడి ఈక్వల్ టు 1 అంటే ఇది ఎర్రర్ త్రో చేస్తుంది, ఇది డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దీనికి చైల్డ్ డేటా ఉందన్నమాట. ఓకే, రిఫరెన్స్ డేటా అయితే వేరే టేబుల్లో ఉంది. ఒకవేళ ఇది డిలీట్ అయిపోతే ఇక్కడ ఎంటర్ చేసిన ఐడి ఎవరిది అనేది మనకి ఎలా తెలుస్తుంది, దీనికి ఇక్కడ రికార్డ్ లేకపోతే. సో ఇక్కడ రికార్డ్ ఉంది అంటే మస్ట్ అండ్ షుడ్ గా పేరెంట్ టేబుల్ లో కూడా రికార్డ్ ఉండాలి, అప్పుడే ఇది ఇన్సర్ట్ చేయడానికి ఒప్పుకుంటుంది. ఓకే, లేదంటే రికార్డ్ కూడా ఈ టేబుల్ లోకి ఇన్సర్ట్ అవ్వదు. ఏముంటది, రెఫరెన్స్ టేబుల్ లోని ఏదైతే ఇచ్చారో అక్కడ రికార్డ్ అనేది ఐడెంటిఫై అవ్వలేదు, చెక్ చేసుకోండి అని చెప్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ద రిఫరెన్స్ ఇంటిగ్రెంట్. ఏంటి, ఎవ్రీ ఫారెన్ కీ వాల్యూ ఇన్ ఎ చైల్డ్ టేబుల్ పాయింట్స్ టు యాక్చువల్ ఎగ్జిస్టింగ్ ప్రైమరీ కీ ఇన్ ద పేరెంట్ టేబుల్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ రిలేషన్షిప్. సో ఎవ్రీ చైల్డ్ టేబుల్ లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నామంటే ఆ ఇన్ఫర్మేషన్ పేరెంట్ టేబుల్ లో కూడా ఉండాలన్నమాట, లేదంటే ఎర్రర్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇది డిలీట్ చేయలేనుకో, డిలీట్ అవ్వట్లేదు కదా, ఏమంటే చైల్డ్ టేబుల్ లో డేటా ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, ముందు ఈ రికార్డ్ డిలీట్ చేయాలి. డిలీట్ చేశాక అప్పుడు ఇది డిలీట్ చేస్తే ఒప్పుకుంటది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇందులోని ఇంకా కొద్ది డీప్ గా డిస్కషన్ చేస్తే మీకు మళ్ళీ కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మీకు ఇది సరిపోతుంది. ఓకే.